బండారు శ్రావణి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 75 మంది లబ్ధిదారులకు 61,77,466 రూపాయల చెక్కులను అందజేశారు. ఉగాది రోజున సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ఫైల్పై తొలి సంతకం చేయడం మంచి పరిణామమని ఎమ్మెల్యే శ్రావణి అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ ముందుకు సాగుతున్నారని, పేదలకు మేమున్నాం అన్న భరోసాతో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని శ్రావణి చెప్పారు. సంపదను సృష్టించి మరి ఈరోజు అనేక రంగాల్లో ఈరోజు పేద ప్రజలను ఆడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను నియోజకవర్గ వారీగా ఈరోజు మన కార్యాలయంలో స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రతి పల్లెల్లో పెట్టినటువంటి దాదాపు 75 చెక్కులను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. మనం చూసుకుంటే సింగనమల్ల నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ కూడా ప్రభుత్వం ఏర్పడిన 15 నెలలు 20 నెలలు మీరు చూసుకోండి, ఏ ప్రభుత్వము కూడా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇంత పెద్ద ఎత్తున దాదాపు 4.5 కోటితో ఈరోజు పేద ప్రజలను ఆదుకున్నామంటే ఆ గదంతా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ ఈరోజు సింగనమల్ల నియోజకవర్గం ఒక అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తా ఉంది. ఖచ్చితంగా ఇంకా సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా విడతల వారీగా అన్ని కూడా సరి చేసుకుంటూ ఈరోజు ఒక సిస్టమాటిక్గా షెడ్యూల్ వేసుకుంటూ